తెలంగాణలో జనసేన రాజకీయ కార్యకలాపాల గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదని జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని అని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందని, పొత్తులతో వెళతామా ఒంటరిగా పోటీ చేస్తామా అన్నది కాలం నిర్ణయిస్తుంది అని తెలియజేశారు. ఎవరి కలిసొచ్చినా రాకున్నా ప్రజల కోసం పోరాడతాము అన్న పవన్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తామని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. తెలంగాణలో పర్యటిస్తాను అని చెప్పారు. ఇక పదే పదే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం దేశ సమైక్యతకు మంచిది కాదని, ప్రాంతీయ విద్వేషం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని అభివర్ణించారు. వేర్పాటు వాదం మంచిది కాదని, ఇది భారతదేశమా లేక పాలస్తీనా పాకిస్తానా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోము అని చేసే బెదిరింపులకు జనసేన భయపడుతూ అన్నారు. తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణ కూడా దేశంలో అంతర్భాగమేనని అన్నారు. ఇవాళ ఎవరో వచ్చి బెదిరించే పరిస్థితి రాకూడదు అని, దశాబ్దానికి పైగా భరించాము అని, ఇక సహించేది లేదు అని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన అన్ని రాష్ట్రాల్లో వేర్పాటు వాదంతో అలాగే మాట్లాడితే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేందుకు పాస్పోర్ట్ తీసుకొని పోవాలా అని ఆయన ప్రశ్నించారు. జనసేన పార్టీ తెలంగాణ నడిబొడ్డునే పుట్టింది అన్నారు. జనసేనకు తెలంగాణ మీద ప్రేమ ఇవాళ తెచ్చుకున్నది కాదని, 2007-2008 నుంచే ఉంది అని తెలియజేశారు. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆలోచన రాకముందే తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు, పోరాట స్ఫూర్తికి ఉత్తేజితమై సినిమాల్లోనూ ముందుకు తీసుకువెళ్లాలి అని చెప్పారు. ఇవాళ చాలా మంది బెదిరిస్తున్నారని, ఎవరో బెదిరిస్తే జనసేన భయపడదు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కంటే ఏపీలోనే తనకు ఎక్కువ బెదిరింపులు ఉన్నాయి అన్నారు. ఇవాళ తనను బెదిరించే వాళ్లకు తన ఇంటి చిరునామా చెప్పేందుకే ఇంటి వద్ద విలేకరుల సమావేశం పెట్టాను అని అన్నారు. తొలిసారి తనపై తెలంగాణలోనే పోలీస్ కేసు నమోదైందని, తాటాకు చప్పుళ్లకు జనసేన భయపడదు అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత మహారాష్ట్ర, పంజాబుల్లో పర్యటించవచ్చు అని, పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో పర్యటించకూడదా, జనసేనను తెలంగాణలో అడుగు పెట్టవద్దు అంటే ఎలా అని నిలదీశారు. తెలంగాణలో ఆంధ్ర వారికి ఏం పని అని ప్రశ్నించే వారికి ఆంధ్రాలో తెలంగాణ కాంట్రాక్టర్లు, తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు చేస్తున్న వ్యవహారాలు కనిపించడం లేదా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి అంటే తనకు గౌరవం అని, కానీ తాను చెరువును కబ్జా చేసినట్లు ప్రభుత్వం నిర్ధారిస్తే ఆ భూమిని ప్రభుత్వానికి రాసిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.